విజయవాడ 11వ డివిజన్ కార్పొరేటర్గా పనిచేస్తున్న కేశినేని నాని కూతురు శ్వేత తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఆ వెంటనే టీడీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తారు. 2021 మార్చిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో శ్వేత గెలిచారు. కేశినేని నాని చుట్టూ బెజవాడ రాజకీయాలు తిరుగుతున్నాయి. విజయవాడ ఎంపీగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కేశినేని నానికి ఈసారి టికెట్ దక్కలేదు. తిరువురు బహిరంగ సభ కార్యక్రమాలకు నానిని దూరంగా ఉండాలని ఆదేశించింది. ఈ పరిణామాల తర్వాత టీడీపీకి గుడ్ బై చెబుతున్నట్టు కేశినేని నాని ప్రకటించగా ఇప్పుడు తండ్రి బాటలోనే కూతురు నడవనున్నారు. ఈరోజు కేశినేని నాని శ్వేత 10:30 మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కు వెళ్లి తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసి ఆమోదింపు చేయించుకొని మరుక్షణం తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తుందని కేశినేని నాని ప్రకటించారు. విజయవాడ 11వ డివిజన్ కార్పొరేటర్గా పనిచేస్తున్న కేశినేని నాని కూతురు శ్వేత తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఆ వెంటనే టీడీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తారు. 2021 మార్చిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో శ్వేత గెలిచారు. కేశినేని నాని చుట్టూ బెజవాడ రాజకీయాలు తిరుగుతున్నాయి. విజయవాడ ఎంపీగా 2019 సార్వత్రిక ఎన్నికలో ఘన విజయం సాధించిన కేశినేని నానికి ఈసారి టికెట్ దక్కలేదు. తిరువురు బహిరంగ సభ కార్యక్రమాలకు నానిని దూరంగా ఉండాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఈ పరిణామాల తర్వాత టీడీపీకి గుడ్ బై చెబుతున్నట్లు కేశినేని నాని ప్రకటించగా ఇప్పుడు తండ్రి బాటలోనే కూతురు నడవనున్నారు. ఈరోజు కేశినేని శ్వేత 10:30 మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కు వెళ్లి తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసి ఆమోదింపు చేయించుకొని మరుక్షణం తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తుందని కేశినేని నాని ప్రకటించారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ హరీష్, డీటెయిల్స్ ఏంటి? అవును, బెజవాడ రాజకీయంలో కేశినేని నానికి సంబంధించినటువంటి రాజకీయం కొంతవరకు రసవత్తరంగా మారింది, హాట్ టాపిక్ గా మారినటువంటి సిచ్యువేషన్. అయితే ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలోనే ఈ స్థాయిలో ఎంపీ పదవిలో ఉన్నటువంటి వ్యక్తికి టికెట్ లేదని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్పడం, ఆయన్ని పక్కన పెట్టేటువంటి ప్రయత్నం చేయటం, మా సీనియారిటీకి కనీసం విలువ ఇవ్వలేదన్నటువంటి ఒక ఆందోళన వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో కేశినేని నాని ఇప్పటికే తన పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసేటువంటి క్రమంలో నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం నడుచుకుంటానని చెప్పారు. అయితే ఇప్పుడు మరోసారి ఆయన రాజకీయ వారసురాలుగా ఉన్నటువంటి కేశినేని శ్వేత కూడా విజయవాడ కార్పొరేషన్ లో కార్పొరేటర్ గా వ్యవహరిస్తున్నారు. ఇందులో ఆమె మేయర్ గా కూడా యాస్పిరెంట్ గా ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ ఓటమి పాలవడంతో కార్పొరేటర్ గానే ఉండిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు కేశినేని నానితో పాటు కేశినేని శ్వేత కూడా రాజీనామా చేస్తారని చెప్పి కూడా కేశినేని నాని ప్రకటించారు. ఇక తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందన్నది కూడా కొంతవరకు రసవత్తరంగా మారింది. ప్రధానమైనటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి కొందరు నాయకులు, కేశినేని వర్గానికి సంబంధించినటువంటి కొందరు నాయకులు కూడా ఆ తర్వాత జరిగేటువంటి క్రమంలో రాజీనామాలు సమర్పించేటువంటి అవకాశాలు ఉన్నాయి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పవన్, రైట్, థ్యాంక్ యూ హరీష్.